నాకు కావాల్సింది ఆయన ఇప్పించాడంట. కానీ ఆయనకు కావాల్సింది మాత్రం నేను చేసి పెట్టాలంట. అదేంటది? అదేం లాజిక్? ఆయన ఫేవరెట్ కర్రీ ఎగ్ కర్రీ. నా కోసం ఎగ్ కర్రీ చెయ్యి అని అన్నాడు. సరే చేస్తానన్నా. చేసేదాకా ఆగాలి కదా! ఆగకుండా అరిస్తే ఎలాగా? కూర చేయడం 10 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతుందబ్బా! దానికే అంతలాగా అరవాలా? ఎంతసేపు వీడియోసేనా? పని చేయవా? అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. అందుకే కదా మన కుకింగ్ స్కిల్స్ అన్నీ బయటికి తీసేసి కూరని మహా అద్భుతంగా చేసి పెట్టేశాం. ఆ కూర చూడగానే, ఆ కూర తినగానే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకో తెలుసా? కూరలో 2 స్పూన్లు కారం ఎక్కువ వేసేసాననమాట. కావాలనే వేసాను. మర్చిపోయి మాత్రం కాదు. లేకపోతే ఊరుకోకుండా నన్ను తిడితే నేనెందుకు ఊరుకుంటా? నాకు కావాల్సింది ఇప్పించకపోతే నేనెందుకు ఊరుకుంటా? అందుకోసమే కూరలో కారం 2 స్పూన్లు ఎక్కువ వేసేసానన్నమాట. అది చూడంగానే మొన్న అనిల్ రావుపూడి సినిమా చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో అంతకు డబుల్ రెట్లు హ్యాపీగా అనిపించిందనమాట. మా ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే రివెంజ్ తీర్చేసుకున్నాను. మీరు కూడా రివెంజ్ తీర్చుకోండి. అప్పుడప్పుడు హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకోవడం మంచి పని. అదేం బ్యాడ్ హ్యాబిట్ కాదు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.